देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 68వ అధ్యాయం శ్లోక పారాయణ అభ్యాసాన్ని మనం చేసుకుందాం. ఈ అధ్యాయంలో సాంబుడు చేసినటువంటి ఘనకార్యం, బలరాముడి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తీర్పు ఎలా ఉందో మనం పరిశీలిద్దాం. దుర్యోధనుని కూతురైనటువంటి లక్ష్మణ స్వయంవరానికి సాంబుడు శ్రీకృష్ణ పరమాత్ముని కుమారుడు వెళ్ళి ఆమెను స్వయంవర మండపంలోంచి తీసుకురావటం, ఎదురొచ్చినటువంటి రాజుల్ని ఎదిరించడానికి ప్రయత్నించి చివరికి బందీ అవడం జరుగుతుంది. కౌరవులు బంధించేశారు సాంబుడిని. ఈ విషయం తెలిసి యాదవ వీరులందరూ కూడా కౌరవుల మీద యుద్ధానికి కాలు దువ్వుతుంటే బలరాముడు దుర్యోధనుడి మీద ఉన్నటువంటి శిష్యవాత్సల్యంతో యాదవులకి కౌరవులకి కయ్యం కంటే బియ్యమే మంచిదని చెప్పి తాను సర్ది చెప్దామని బయలుదేరాడు. కానీ అనుకోకుండా శిష్యుడి చేతిలోనే బలరాముడు ఎన్నో మాటలు పడవలసి వచ్చింది. తర్వాత తన క్రోధాన్నంతా ఏ విధంగా చూపించాడు, హస్తినాపురాన్నంతా కూడా గంగలో కలిపేయడానికి ఎలా సిద్ధపడ్డాడు అనేటువంటిదంతా కూడా వ్యాసుల వారు అద్భుతమైనటువంటి శ్లోకాల రూపంలో మనకు అందించారు. ఆ శ్లోకాలని నేడు అభ్యాసం చేసుకుందాం. వినటం ఒక ఎత్తు అయితే ఆ శ్లోకాలని పఠించడము, గానం చేయడము, అనేకమైనటువంటి సందర్భాలలో మనం ఈ శ్లోకాలని పారాయణ క్రమంగా చేసుకుంటూ వెళ్ళటము అనేక చోట్ల దేవాలయాలలో కానీ లేకపోతే మన అందరూ ఒక్కసారిగా గెట్ టుగెదర్ లాగానో పర్వకాలాలలోనో పుణ్య సమయాలలోనూ ఈ భాగవతాన్ని మనం పారాయణగా చేసుకోవడం మన బృందానికి అలవాటైంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి 30-40 మంది సభ్యులందరూ కూడా అద్భుతంగా శ్రీమద్ భాగవతాన్ని గానం చేస్తున్నారు. చాలా మధురంగా ఉంది, చాలా శ్రావ్యంగా ఉంది. అది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది. అంతేకాకుండా మిగతా వాళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి స్థాయిలోకి వెళ్తున్నారు. ఈ శ్లోకాలు ఎలా చదవాలి అనేటువంటిదంతా కూడా మిగతా ప్రాంతాల వారికి కూడా శిక్షణ ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళారు మన సభ్యులందరూ. అది గర్వించదగినటువంటి విషయం. కాబట్టి ఆ సందర్భంలో ఈ పాఠం విన్న తర్వాత ఒక్కొక్క అధ్యాయం తర్వాత ఈ శ్లోకాలని మనం అభ్యాసం చేసుకుంటూ వెళ్తున్నాం. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం అది. ముందుగా ఒక్కొక్కరు 10 శ్లోకాలు చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. రామేశ్వరి గారు, మూర్తి గారు ప్రారంభించండి సార్. 10 శ్లోకాలు. దాంట్లో చదువుతున్నానండి. నా ఫోన్ బాగాలేదు కొంచెం. బాధపడదు, ఛార్జీ లేదు. 68వ అధ్యాయము కౌరవులపై బలరాముడు క్రుద్ధుడగుట, సాంపుని వివాహము. శ్రీసుక ఉవాచ దుర్యోధన సుతాం రాజన్ లక్ష్మణాం సమితి జయగా స్వయం వరస్థామకరత్ సాంబోజాంబవతి సుతకా. కౌరవా కుపితా వోచుః దుర్వినీతోయమర్భకః కదద్ధీకృత్య నః కన్యాం అకామాం అహరద్బలాత్. వద్నీతేవం దుర్వినీతం కిం కరిష్యంతి వృష్ణయః.
येऽस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीं निगृहीतं सुतं श्रुत्वा यद्वेश्यं तीह पृष्णयः भग्नदर्पाशमं यान्ति प्राणा इव सुसंयुताः इति कर्ण्यसलो भूरिः यज्ञकेतुः सुयोधनः साम्बमाराभिरे बद्धुम् कुरु वृद्धानुमोदिताः दृष्ट्वानुधावतः साम्बो धार्तराष्ट्रान्मकारतः प्रगृह्य रुचिरं चापं तस्थौ सिंह इवैकलः तन्ते जिगृक्षवः क्रुद्धाः तिष्ठतिष्ठेति भाषिणः आसाद्य तन्विनो बाणैः कर्णाग्रण्यः समाकिरन् सोपविद्धः कुरु श्रेष्ठ कुरुभिर्यदुनन्दनः नामृषत् तदचिन्त्याभः सिंहाः क्षुद्रमैगिरिव మరొకసారి सोपविद्धं कुरु श्रेष्ठ कुरुभिर्यदुनन्दनः नामृषत् तदचिन्त्याभः सिंहाः क्षुद्रमृगैरिव सिंहः क्षुद्रमैగిరివ మృగైరివ ఏమంటే కరెక్ట్ గానే ఉందా? ఇంకొకసారి సెకండ్ లైన్ చదవండి అమ్మా. నామృష్యత్ తదచింత్యాత్మక సింహాః క్షుద్రమైగ్రీవ నామృష్యత్తదచింత్యార్భః. దా అనేది కొంచెం స్పష్టంగా పలికితే నామృష్యత్తదచింత్యార్భః సింహక్షుద్రమృగైరివ. తప్పు చదివాను. నామృష్యత్తదచింత్యార్భః సింహాః క్షుద్రమృగైరివ విస్ఫూర్జ రుచిరం చాపం సర్వాన్ వివ్యాధసాయకైః కర్ణాదీన్ షడ్రథాన్ వీరాం సావద్విర్యుగ పత్పృథక్ చతుర్భిశ్చతురో నాగాన్ ఏకైకేన చ సారథీన్ రథినశ్చ మహేశ్వాసాన్ తస్య తత్తేభ్య పూజయన్. ఓకే. తంతు తే విరధం చక్రుః చత్వారశ్చతురో హయాన్ ఏకస్తు సారథిం జగ్నే చిచ్ఛేదాన్యః శరాసనం తం బద్ధ్వా విరధీకృత్య కృచ్ఛేన కురవో యుధి కుమారం స్వస్య కన్యాచ స్వపురం జైనో విశన్ తచ్చుత్వా నారదోక్తేన రాజన్ సంజాతమన్యవః కురూన్ ప్రత్యుద్యమం చక్రుః ఉగ్రసేన ప్రచోదితాః సాంత్వయిత్వా తు తాన్ రామః సన్నద్ధాన్ వృష్ణిపుంగవాన్ నైచ్ఛద్ కురూణాం వృష్ణీనాం కలిమలాపః జగామహస్తినాపురం రథేనాదిత్య వర్చసా బ్రాహ్మణే కులవృద్ధైశ్చ ఉతశ్చంద్ర ఇవ గ్రహైః గత్వా గజాహ్వయం రామో వాక్యోపవనమాస్థితః ఉద్ధవం ప్రేషయామాస ధృతరాష్ట్రం బుభుత్సయా సోభివంజాభికా పుత్రం భీష్మద్రోణం చ బాహ్లికం దుర్యోధనం చ విధివత్ రామమాగాతమబ్రవీత్ తేతి ప్రీతాస్తమాకర్ణ్య ప్రాప్తం రామం సుహృత్తమం తమర్చయిత్వాభియయుః సర్వే మంగళపాణయః తం సంగమ్య యథా న్యాయం గామర్ఘ్యం చ న్యవేదయన్ తేషాం ఏ తద్భావజ్ఞాః తేషాం ఏ తద్భావజ్ఞాః ప్రణేముశిరసంకులం తత్ప్రభావజ్ఞాః. ఓకే.
तेषां ये तत्प्रभावज्ञाः प्रणेमुशिरसा बलं बन्धून् कुशलिनः श्रुत्वा पृष्ट्वा शिवमनामयम् परस्परमथो रामो बभाषे విక్రమం వచః. వాసంతి గారు ఉన్నారమ్మా ఇక్కడ? ఉన్నాను. చదవండి. నమస్కారం. నమస్కారం అండి. 21 నుంచి కదండి. అవునండి. తదవ్యగ్రధియ శ్రుత్వా కురుధ్వం మా విలంబితం యజ్జూయం బహవస్వేకం జిత్వా ధర్మేణ ధార్మికం అపత్నీతాధ తన్మృష్యే బంధూనాం ఐక్యకామ్యయా వీర్యశౌర్యబలోన్నత ఆత్మశక్తి సమం వచః కురవో బలదేవస్య నిశమ్యోచు ప్రకోపితాః అహో మహచ్చిత్రమిదం కాలగత్యాదురచ్చయా ఆరురుక్షచ్యుపానద్వై శిరో ముకుట సేవితం ఏతే యౌనేన సంబద్ధాః సహసయ్యాసనాసనాః కృష్ణయస్తుల్యతాం నీతా అస్మత్తన్రుపాసనాః చామరవ్యజనే శంఖం ఆతపత్రం చ పాండురం కిరీటమాసనం శయ్యాం భుంజం చ స్మరుపేక్షయ అలం యదూనాం నరదేవలాంఛనైః దాతు ప్రతీపైః ఫణినామివామృతం ఏస్మత్ప్రసాదోపచితా హి యాదవాః ఆజ్ఞాపయం చ జగత్ప్రపాత్వత కథమింద్రోపి కురుభిః భీష్మద్రోణార్జునాదిభిః అదత్తమవరుంధీత సింహగ్రస్త నివోరణః. శ్రీశుక ఉవాచ జన్మ బంధుశ్రియోన్నర్థం అదాస్తే భరతర్షభ ఆశ్రావ్య రామం దుర్వాచ్యం తప్పండి ఆశ్రావ్య రామం దుర్వాచ్యం అసభ్యం పురమాభిషన్ దృష్ట్వా గురూణాం దౌశీల్యం శ్రుత్వా వాచ్యాని చాచ్యుతః అవోచత్కోపసంరబ్ధో దుష్ప్రేక్ష ప్రసన్ముః. బాగుందమ్మా, చాలా సంతోషం. నమస్కారం అండి. ఎన్నిసార్లు చదివారు మీరు భాగవతం అంత ముందు? అయ్యో లేదు, ఒకసారి చదివాను మొత్తం పుస్తకం అంతే. ఈ మధ్య మీతో మొదలు పెట్టాక అంతే. చాలా సంతోషం. బాగుంది. నమస్కారం. నమస్కారం. అమ్మా వనజ గారు చదవండి, మీ తర్వాత సుబ్బారావు గారు చదువుతారు, తర్వాత మేడం గారు. నేనా అండి? వనజ గారు చదవండి. బి వనజ గారు. శ్రీకృష్ణ. నూనం నానామదోన్నద్దాః శాంతిం నేచ్ఛన్త్య సాధవః తేషాం హి ప్రశమో దండః పశూనాం లగుడో యథా అహో యదూన్ సుసంరబ్ధాన్ కృష్ణం చ కుపితం శనైః సాంత్వయిత్వాహ మే తేషాం శమమిచ్ఛన్నిహాగతః త ఇమే మందమతయః కలహాభిరతాః ఖలాః తమ్మామవజ్ఞాయ ముహుః దుర్భాషాన్మానినో బ్రువన్ నోగ్రసేనః కిల విభుః భోజ వృష్ణ్యంధకేశ్వరः శక్రాదయో లోకపాలా యస్యాదేశానువర్తినః సుధర్మాక్రమ్యతే येन పారిజాతో మరాంఘ్రిపః ఆనీయ భుజ్యతే సోసౌ నకిలాధ్యాసనార్హణః యస్య పాదయుగం సాక్షాత్ శ్రీరూపాస్తేఖిలేశ్వరి సనార్హతి కిల శ్రీశో నరదేవ పరిచ్ఛదాన్ యస్యాంగ్రిపంకజరజోఖిల లోకపాలైః మౌల్యుత్తరమైధృతముపాసి తీర్థం బ్రహ్మా భవోహమపి యస్య కళాయాః శ్రీశోద్వ హేమ చిరమస్య కృపాసనం క్వ
भुञ्जते कुरुभिर्दत्तं भूखण्डं वृष्णयः किल उपानः किल वयं स्वयं तु कुरवः शिरः अहो ऐश्वर्यमत्तानामिव मानिनाम् असम्बद्धा गिरो रूक्षाः कस्सहेतानुशासिता अद्य निष्कौरवीं पृथ्वीं करिष्यामीत्यमर्षितः गृहीत्वा हलमुत्तस्थौ दहन्निव जगत्त्रयम्. జై గురుదత్త. నమస్కారం. సుబ్బారావు గారు 54 వరకు చదివేసేయండి. మేడం గారు ముకుందమాల గారు మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే లాంగలాగ్రేణ నగరం విద్విదార్య గజాహ్యయం విచకర్షస గంగాయాం ప్రహరిష్యన్నమర్షితః జలయానమివా అఘూర్ణం గంగాయాం నగరం పతత్ ఆకృష్యమాణమాలోక్య కౌరవాజాత సంభ్రమాః తమేవ శరణం జగ్ముః సకుటుంబా జిజీవిషవః సలక్ష్మణం పురస్కృత్య సాంబం ప్రాంజలయ ప్రభుం రామ రామాఖిలాధార ప్రభావం న విదామతే మూఢానాం న బుద్ధీనాం క్షంతుమర్హస్యతిక్రమం స్థిత్యుత్పత్త్యపయానాం త్వమేకో హేతుర్నిరాశ్రయః లోకాన్ క్రీడనకానీశ క్రీడతస్తే వదంతహి తమేవ మూర్ధ్నిదమనంతలీలయా భూమండలం వివర్షి సహస్రమూర్ధం తేజయః స్వ ఆత్మనిరుద్ధ విశ్వః శేషే అద్వితీయ పరిశిష్యమానః త్వోపస్తే అఖిల శిక్షార్థం న ద్వేషాన్న చ మత్సరాత్ బిభ్రతో భగవన్ సత్వం స్థితిపాలన తత్పరః నమస్తే సర్వభూతాత్మన్ సర్వశక్తిధరావ్యయ విశ్వకర్మన్ నమస్తేస్తు త్వాం వయఃశరణం గతాః. శ్రీశుక ఉవాచ ఏవం ప్రపన్నైః సంవిఘ్నైర్వేపమానాయ నైర్బలః ప్రసాదితః సుప్రసన్నో మా భైష్టేత్య భయం దదౌ దుర్యోధనః పారిబర్హం కుంజరాన్ షష్టిహాయనాన్ దదౌ చ ద్వాదశతాన్యయుధాని తురంగమాన్ తథాన్ చదివేసేయండి. ఇంకా తథానాం షట్ సార్ చదివేసేయండి. రథానాం షట్సహస్రాణి రూక్మాణాం సూర్యవర్చసాం దాసీనాం నిష్కకంఠీనాం సహస్రం దుహితృవత్సలః ప్రతిగృహ్యతు తత్సర్వం భగవాన్ సాత్వతర్షభః ససుతః ప్రస్తృషః ప్రాగాద్ సుహృద్భిరభినందితః తతః ప్రవిష్టः స్వపురం హలాయుధः సమేత్య బంధూన్ అనురక్తచేతసః సశంస సర్వం యదుపుంగవానాం మధ్యే సభాయాం కురుష్వచేష్టితం అద్యాపి చ పురం ఏతన్ సూచయద్రామ విక్రమం సమున్నతం దక్షిణతో గంగాయాం అనుదృశ్యతే ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే అష్టషష్టితమోధ్యాయః. ముకుందమాల గారు మీ తర్వాత ఆదిలక్ష్మి గారు చదువుతారు. మూర్తి ఏఎస్ఆర్ మూర్తి గారు మీరు చదవండి అమ్మా. మీ తర్వాత ఆదిలక్ష్మి గారు చదువుతారు. శ్రీసుక ఉవాచ దుర్యోధనసుతాం రాజన్ లక్ష్మణాం సమితింజయః స్వయంవరస్థామహరత్ సాంబోజాంబవతీ సుతః కౌరవః కుపితా ఊచుః దుర్వినీతోయమర్భకः కదర్థీకృత్య నః కన్యామకామామహరద్బలాత్ బధ్నీతేమం దుర్వినీతం కిం కరిష్యంతి వృష్ణయః యేస్మత్ప్రసాదోపచితాం దత్తాం నో భుంజతే మహీం నిగృహీతం సుతం శ్రుత్వా యద్యేష్యంతిహ వృష్ణయః భగ్నదర్పాః శమం యాంతి ప్రాణా ఇవ సుసంయతాః इति कर्णः शलो भूरिर्यज्ञकेतुः सुयोधनः
साम्बमारेभिरे बद्धुं पुरुवृद्धानुमोदिताः दृष्ट्वानुधावतः साम्बोधार्तराष्ट्रान् महारथः प्रगृह्य रुचिरं चापं तस्थौ सिंह इवैकलः तं ते जिघृक्षवः क्रुद्धास्तिष्ठ तिष्ठेति भाषिणः आसाद्य धन्विनो बाणैः कर्णाग्रण्यः समाकिरन् सोपविद्धः कुरुश्रेष्ठ कुरुभिर्यदुनन्दनः नामृष्यत्तदचिन्त्यार्भः सिंहः क्षुद्रमृगैरिव विस्फूर्ज्य रुचिरं चापं सर्वान् विव्याथ सायकैः कर्णादीन् षड्रथान् वीरांस्तावद्भिर्युगपत्पृथक् चतुर्भिश्चतुरो वाहानेकैकेन च सारथीन् रथिनश्च महेश्वासांस्तस्य तत्तेभ्य पूजयन् जय गुरुदेव ఆదిలక్ష్మి గారు నమస్కారం మీరు గురుగారు. చదవండి అమ్మా. మీ తర్వాత ఏఎస్ఆర్ మూర్తి గారు చదువుతారు. నమస్కారం గురుగారు. తంతు తే విరథం చక్రుః చత్వారశ్చతురో హయాన్ ఏకస్తు సారథిం జగ్నే చిచ్ఛేదాన్యశరాసనం తం బద్ధ్వా విరథీకృత్య కృచ్ఛ్రేణ కురవో యుధి కుమారం స్యస్య కన్యాం చ స్వపురం జయినో విశన్ తచ్ఛ్రుత్వా నారదోక్తేన రాజన్ సంజాతమన్యవః కురున్ ప్రత్యుద్యమం చక్రుః ఉగ్రసేన ప్రచోదితాః సాంత్వయిత్వా తు తాన్ రామః సన్నద్ధాన్ వృష్ణిపుంగవాన్ నైచ్ఛత్ కురూణాం వృష్ణీనాం కలిం కలిమలాపహః జగామ హస్తినపురం రథేనాదిత్యవర్చసా బ్రాహ్మణైః కులవృద్ధైశ్చ వృతశ్చంద్ర ఇవగ్రహైః గత్వా గజాహ్వయం రామో బాహ్యోపవనమాస్థితః ఉద్ధవం ప్రేషయామాస ధృతరాష్ట్రం బుభుత్సయా సోభివంద్యాభికా పుత్రం భీష్మం ద్రోణం చ బాహ్లికం దుర్యోధనం చ విధివత్ రామమాగతమబ్రవీత్ తేతి ప్రీతాస్తమాకర్ణ్య ప్రాప్తం రామం సుహృత్తమం తమర్చయిత్వాభియయుః సర్వే మంగళపాణయః తం సంగమ్య యథా న్యాయం కామర్ఘ్యం చ న్యవేదయన్ తేషాం ఏతత్ప్రభావజ్ఞాః ప్రణేముః శిరసా బలం బంధూన్ కుశిలనః శ్రుత్వా పృష్ట్వా శివమనామయం పరస్పరమథో రామో బభాషే విక్లవం వచః. బాగుంది. నమస్కారం గురుగారు. ఏఎస్ఆర్ మూర్తి గారు చదవండి సార్. మీ తర్వాత ఏ వనజ గారు చదువుతారు. ఓకే ఓకే. ఉగ్రసేనః క్షితీశేషో క్షితీశ ఈశో యద్వ ఆజ్ఞాపయత్ ప్రభుః తత్ అవ్యగ్రిధయః శ్రుత్వా కురుధ్వం మా విలంబితం యత్యూయం బహవస్తు ఏకం జిత్వా అధర్మేణ ధార్మికం అబధ్నీత అథ తత్మేయ వీర్యశౌర్య బల ఉన్నద్ధం ఆత్మశక్తి సమంవచః కురవో బలదేవస్య నిశమ్య ఊతుః ప్రకోపితాః అహో మహచ్చిత్రమిదం కారగత్యా దురత్యయా ఆరురుక్షతి వానద్వై శిరో ముకుటసేవితం ఏతే యౌనేన సంబద్ధాః సహసయ్యాసనాసనాః సహసయ్య అసనాః వృష్ణయః ఏతే యౌనేన సంబద్ధాః అలం యదూనాం నర కథమింద్రో
देभिः अदत्तम् अवरुन्धीत सिंहग्रस्तम् इव वरुणः। श्रीशुकोवाच जन्मबन्धुस्त्रियमुन्नद्धमदाहते भरतर्षभ आश्राव्य रामं दुर्वाच्यम् असभ्याः परमाविशन् दृष्ट्वा क्रीणां दौःशील्यं कृत्वा वाच्यानि चाच्युतः। హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ చదువు. అవోచిత్కోపసంరబ్ధः దుష్ప్రేక్ష్యः ప్రహసన్ముहुः. ఓకే. నూనం నానామదోన్నద్ధాః శాంతిం నేచ్ఛన్త్య సాధవః తేషాం హి ప్రశమో దండః పశూనాం లగుడో యథా. అహో యదూన్ సుసంరబ్ధాన్ కృష్ణం చ కుపితం శనైః సాంత్వయిత్వాహమేతేషాం శమమిచ్చన్నిహాగతః. తయిమే మందమతయః కలహాభిరతాః కలాః తం మామవజ్ఞాయ ముహుర్ దుర్భాషాన్ మానినో బ్రువన్. నోగ్రసేనః కిల విభుః భోజవృష్ణ్యందకేశ్వరः శక్రాదయో లోకపాలా యస్యాదేశానువర్తినः. సుధర్మాక్రమ్యతే येन పారిజాతో మరాంఘ్రిపః. ఆనీయ భుజ్యతే సోऽసౌ న కిలాద్యాసనార్హణः. యస్య పాదయుగం సాక్షాత్ శ్రీరూపాస్తేऽఖిలేశ్వరీ. స నార్హతి కిలా శ్రీశో నరదేవ పరిచ్ఛదాన్. యస్యాంఘ్రి పంకజరజోऽఖిలలోకపాలైః మౌల్యోత్తమైర్ధృతముపాసితా తీర్థం. బ్రహ్మా భవోऽహమపి యస్య కలాయః శ్రీచోద్వహేమ చిరమస్య నృపాసనం క్వ. భుంజతే కురుభిర్దత్తం భూఖండం వృష్ణయః కిల. ఉపాసనః కిల వయం స్వయం తు కుర్వః శిరః. అహో ఐశ్వర్యమత్తానామివ మానినాం అసంబద్ధా గిరో రూక్షాః. కస్సహేతానుశాసితా అద్య నిష్కౌరవీరం పృథివీం కరిష్యామీత్యమర్షితః. గృహీత్వా హలముత్తస్థౌ దహన్నివ జగత్రయం. హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ. నారాయణరావు గారు మీరు చదవండి సార్. 54 వరకు చదివేసి జై గురుదేవ్ సార్. మీ తర్వాత పార్కుడి లక్ష్మి గారు చదువుతారు. లాంగలాగ్రేణ నగరం ఉద్విదార్య గజాహ్వయం విచకర్ష స గంగాయాం ప్రహరిష్యన్నమర్షితః. జలయానమివాఘూర్ణం గంగాయాం నగరం పతత్ ఆకృష్యమానమాలోక్య కౌరవా జాత సంభ్రమాః. తమేవ శరణం జగ్ముః సకుటుంబా జిజీవశవః. సలక్ష్మణం పురస్కృత్య సాంబం ప్రాంజలయః ప్రభుం. రామ రామాఖిలాధారా ప్రభావం న విదామతే. మూఢానాం న కుబుద్ధీనాం క్షుంతమర్హసి అతిక్రమం. స్థితి ఉత్పత్తి అప్యయానాం సర్పెన్ సార్. త్వమేకో హేతుర్నిరాశయః లోకాన్ క్రీడనకానీశ క్రీడతస్తే వదంతి. త్వమేవ మూర్ధ్ని దమనంతలీలయా భూమండలం బిభర్షి సహస్రమూర్ధన్. అంతే చ యస్వాత్మాని రుద్ధ విశ్వః శేషే ద్వితీయ. స్వాత్మని రుద్ధ విశ్వః. స్వాత్మని రుద్ధ విశ్వః అంతే చ యస్వాత్మని రుద్ధ విశ్వః. సరిపోయిందండి.
शेषे द्वितीयः परिशिष्यमाणः कोपस्थेऽखिलशिक्षार्थं न द्वेषान्न च मत्सरात् बिभ्रतो भगवन् सत्त्वं स्थितिपालन तत्परः नमस्ते सर्वभूतात्मन् सर्वशक्तिधराव्यय विश्वकर्मन् नमस्तेऽस्तु त्वां वयं शरणं गताः। श्रीशुक उवाच एवं प्रपन्नैः संविघ्नैः वेपमानाय नैर्बलः सत्येనండి प्रसादितः सुप्रसन्नो मा भैष्टेत्यभयं ददौ दुर्योधनः पारिबर्हं कुञ्जरान् षष्टिहायनान् ददौ च द्वादशशतान् आयुतानि तुरङ्गमान् रथानां षट्सहस्राणि रौक्माणां सूर्यवर्चसां दासीनां निष्ककण्ठीनां सहस्रं दुहित्रवत्सलः प्रतिगृह्यतु तत्सर्वं भगवान् सात्वतर्षभः ससुतः प्रागात् सुहृद्भिरभिनन्दितः ततः प्रविष्टः स्वपुरं हलायुधः समेत्य बन्धूननुरक्तचेतसः सशंस सर्वं यदुपुङ्गवानां मध्ये सभायां कुरुषुष्वचेष्टितम् अद्यापि च पुरं हेतत् सूचयत् रामविक्रमम् समुन्नतं दक्षिणतो गङ्गायाम् अनुदृश्यते इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे अष्टषष्टितमोऽध्यायः। లక్ష్మి గారు చెప్పండి. జయ గురుదత్త అండి. ఫస్ట్ నుంచి అండి. శ్రీశుక ఉవాచ దుర్యోధనసుతాం రాజన్ లక్ష్మణాం సంయతింజయః స్వయం వరస్థామహరత్ సాంబో జాంబవతి సుతః కౌరవాः కుపితా ఊచుః దుర్వినీతోऽయమద్భకः తతర్థీకృత్య నః కన్యాం అకామాం అహరద్బలాత్ బధ్నీతేమం దుర్వినీతం किं करिष्यन्ति वृष्णयः येऽस्मत्प्रसादोपचितां दत्तां नो भुञ्जते महीं निगृहीतं सुतं श्रुत्वा यद्येष्वं तीह वृष्णयः भग्नदर्पाश्रमं यान्ति प्राणा इव संयताः इति कर्णशलो भूरिः यज्ञकेतुः सुयोधनः साम्बमारेभिरे बद्धुं कुरुवृद्धानुमोदिताः दृष्ट्वानुधावतः साम्बो धातराष्ट्रान्मः रथः प्रगृह्य रुचिरं चापं तस्थौ सिंह इवैकलः तं ते जिगृह्षवः क्रुद्धाः तिष्ठतिष्ठेति भाषिणः आसाद्य धन्विनो बाणैः कर्णाग्रण्यः समाकिरन् सोपविद्धः कुरुशेषः कुरुभिर्यदुनन्दनः नाम चिन्ताद्वः सिंहः क्षुद्रमुगैरिव विस्फूर्य रुचिरं चापं सर्वान् विव्याध सायकैः कर्णादीन् षड्रथान् वीरान् तावद्विद्युग पत्पृथक् चतुर्भिश्चतुरो वाहान् एकैकेन च सारथीन् रथिनश्च महेश्वासां तस्य दत्तेभ्य पूजयन्. ఇంకా చదివే వాళ్ళు ఉన్నారు, ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తానండి. చదివే వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. హరిప్రియ గారు చదువుతారమ్మా.
జయ గురుదత్త సార్ చదువుతాను. చదవండి. 11వ శ్లోకం నుంచి చదవండి. తంతు తే విరథం చక్రుః చత్వారశ్చతురోహయాన్ ఏకస్తు సారథిం జఘ్నే చిచ్ఛేదాన్యశరాసనం తం బద్ధ్వా విరథీకృత్య కృచ్ఛ్రేణ కురవో యుధి కుమారం స్వస్య కన్యాం చ స్వపురం జయినో విశన్ తచ్శ్రుత్వా నారదోక్తేన రాజన్ సంజాతమన్యవః కురూన్ ప్రత్యుద్యమం చక్రుః ఉగ్రసేన ప్రచోదితాః సాంత్వయిత్వా తు తాన్ రామః సన్నద్ధాన్ వృష్ణిపుంగవాన్ నైచ్ఛత్ కురూణాం వృష్ణీణాం కలిమలాపః జగామ హాస్తినపురం రథేనాదిత్యవర్చసా బ్రాహ్మణైశ్చ వృతశ్చంద్ర ఇవగ్రహైః గత్వా గజాహ్వయం రామో బాహ్యోపవనమాస్థితః. మ్యూట్లో పెట్టుకోలేదు. ఓకే, సరిపోయింది. బ్రాహ్మణై కులవృద్ధైశ్చ వృతశ్చంద్ర ఇవగ్రహైః గత్వా గజాహ్వయం రామో బాహ్యోపవనమాస్థితః ఉద్ధవం ప్రేషయామాస ధృతరాష్ట్రం బుభుత్సయా సోభివంద్యాభికాం పుత్రం భీష్మం ద్రోణం చ బాహ్లికం దుర్యోధనం చ విధివత్ రామమాగతమబ్రవీత్ తేతి ప్రీతాస్తమాకర్ణ్య ప్రాప్తం రామం సుహృత్తమం తమర్చయిత్వాభియయుః సర్వే మంగళపాణయః తం సంగమ్య యథా న్యాయం గ్రామర్ఘ్యం చ న్యవేదయన్ తేషాం ఏ తత్ప్రభావాజ్ఞాః ప్రణేము శిరసా బలం బంధూన్ కుశలిన శ్రుత్వా పృష్ట్వా శివమనామయం పరస్పరమథో రామో బభాషే విక్లవం వచః. భార్గవి గారు, అన్నపూర్ణ గారు ఉన్నారు చదవడానికి. భార్గవి గారు చదవండి అమ్మా. నమస్తే సార్. ఈ మధ్య నేను రావట్లేదు కదా, ఎక్కడ చదువుతున్నారు కూడా తెలియట్లేదు. గమనించాం మేము గమనించాం. నమస్తే అండి. నమస్తే. రావట్లేదండి కదా, అది చూస్తున్నానండి. షష్ఠి దామోధ్యాయ అంటే అది 66, 76 ఇలా వెతుక్కుంటున్నాను. అన్నపూర్ణ గారు మీరు చదివేసేయండి. ఎక్కడ సార్? నేను చూసుకుంటూ చదువుతానండి. నేను చదవను కానీ చూస్తాను సార్. ఎక్కడండి? 68వ అధ్యాయం. ఎన్నోదండి? 21. 61. అలా నెక్స్ట్ టైం చదువుతాను సార్. జాయిన్ అవుతాను రేపటి నుంచి. నమస్తే అండి. ఉగ్రసేన క్షితీశేషో యత్వ ఆజ్ఞాపయత్ ప్రభుః తదవ్యగ్రధియః శ్రుత్వా కురుధ్వం మా విలంబితం యద్యూయం బహవస్వేకం జిత్వా ధర్మేణ ధార్మికం అపత్నీతాథ తస్మృష్యే బంధూనాం ఐక్యకామ్యయా వీర్యశౌర్యబలోన్నతం ఆత్మశక్తి సమన్వచః కురవో బలదేవస్య నిశమ్యోచుః ప్రకోపితాః అహో మహచ్చిత్రమిదం కాలగత్యా దురత్యయా ఆరురుక్షత్యుపానత్వై శిరోముకుట సేవితం ఏతే యౌనేన సంబద్ధాః సహశయ్యాసనాశనాః వృష్ణ యస్తుల్యతాం నీత అస్మత్తత్త నృపాసనాః చామరవ్యజ శంఖం ఆతపత్రం చ పాండురం కిరీటమాసనం శయ్యాం భుజంత్యస్మదుపేక్షయా అలం యదూనాం నరదేవ లాంఛనైః తాతుః ప్రతీపై ఫణినామివామృతం ఏ స్మృత్ప్రసాదోపచితా హి యాదవాః ఆజ్ఞాపయంత్యగతత్రపావత కథమింద్రోऽపి కురుభిః భీష్మద్రోణార్జునా నాదిభిః అదత్తమవరుంధీత సింహగ్రస్తమివోరణః. శ్రీసుక ఉవాచ జన్మబంధుశ్రియోన్నద్ధం అదాస్తే భరతర్షభ
आश्राव्य रामं दुर्वाच्यम् असभ्याः पुरमाविशन् दृष्ट्वा कुरूणां दौर्शील्यं श्रुत्वा वाच्यानि चाच्युतः अवोचत् कोपसंरब्धो दुष्प्राच्यः प्रहसन् मुहुः नूनं नानामथोन्नद्धाः शान्तिं नेच्छन्त्य साधवः तेषां हि प्रशमो दण्डः पशूनां लग्नो यथा. ఇంకా అందరూ చదవటం అయిపోయింది. సార్ నేను కూడా చదవనండి, ప్రయత్నం చేస్తా. చదవండి చదవండి అమ్మా. నూనం నానామదోన్నద్దాః శాంతిం నేచ్ఛత్య సాధవః తేషాం హి ప్రశమో దండః పశూనాం లగడో యథా. అహో యతూనుం సుసంరబ్ధాన్ కృష్ణం చ కుపితం శనైః సాత్వయిత్వాహమేతాషాం సమమిచ్చన్నిహాగతః తైమే మందమతయః కలహాభిరతాఖలాః తం మామవజ్ఞాయ ముహుర్దుర్భాషాన్ మానినో బ్రువన్ నోగ్రసేన కిల విభూర్ వృష్ణ్యంజకేశ్వరః చక్రాదయో లోకపాలా యస్యాదేశానువర్తినః సుధర్మాక్రమతేన పారిజాతో మరాంగ్రిపః ఆనీయ భుజ్యతే సోసౌ నకిలాధ్యాసనార్హణః యస్య పాదయుగం సాక్షాత్ శృపాస్తేఖిలేశ్వరీ సనార్హతి కిల శ్రీశో నరదేవ పరిచ్ఛదాన్ యస్యాంగ్రి పంకజరజోఖిల లోకపాలైః మౌల్యుత్తమైధృతముపాసిత తీర్థం బ్రహ్మో భవోహమపి యస్య కళాకళాయః శిష్ఠోద్వహేమ చిరమస్య నృపాసనక్వా భుంజతే కురు బిద్దత్తం భూఖండం వృష్ణయః కిల ఉపానః కిల వయం స్వయం తు కురవశిరః. అహో ఐశ్వర్యమత్తానామివ మానినాం అసంబద్ధా గిరో రూక్షా కః సహేతానుశాసితా అద్య నిష్కౌరవీం పృథ్వీం కరిష్యామిత్యమర్షితః గృహీత్వా హలముత్తస్థౌ దహన్నివ జగత్రయః లాంగలాంగ్రేణ నగరం విదార్య గజాహ్వయం విచకర్షస గంగాయాం ప్రహర్షిష్యన్నమర్షితః జలయాన. సారీ అండి, లాస్ట్ వీక్ అంటే తగ్గింది కొంచెం, బాగానే ఉంది ఇప్పుడు. బెటర్ అవ్వాలి, మీకు ఇంకాస్త రెస్ట్ తీసుకోండి, పర్వాలేదు. అలాగే చెప్పేటప్పుడు కూడా ఇంకాస్త నిదానంగా చెప్పి, అంటే వాయిస్ తగ్గించి చెప్తూ మైక్ దగ్గర పెట్టుకుంటే మీరు ఎక్కువగా పెద్దగా చెప్పకుండా సరిపోతుంది, ఇంకాస్త ఎక్కువగా. లాస్ట్ వీక్ అంటే తగ్గింది కొంచెం, బెటర్ అయింది. అవునండి, బాగుంది. జాగ్రత్త. నమస్తే, చదివేసేయండి భార్గవ్ గారు, కంప్లీట్ చేయండి. లాంగలాగ్రేణ నగరం ఉద్విదార్య గజాహ్వయం విచకర్షస గంగాయాం ప్రహరిష్యన్నమర్షితః జలయానమివాఘూర్ణం గంగాయాం నగరం పతత్ ఆకృష్యమాణమాలోక్య కౌరవాజాత సంభ్రమాః తమేవ శరణం జగ్ముః సకుటుంబాదిజీవిషవః సలక్ష్మణం పురస్కృత్య సాంబం ప్రాంజలయ ప్రభుం రామ రామాఖిలాధార ప్రభావం న విదామతే మూఢానాం న కుబుద్ధీనాం క్షంతుమర్హస్యతి క్రమం సిత్యుత్పత్త్యప్యయానాం త్వం ఏకో హేతుర్నిరాశ్రయః లోకాన్ క్రీడానకానీశా క్రీడతస్తే వదంతి త్వమేవ మూర్ధి దమనంతలీలయా భూమండలం బిభర్షి సహస్రమూర్ధన్ అంతే చ యస్వాత్మనిరుద్ధ విశ్వః శేషే ద్వితీయ పరిశిష్యమాణః కోపస్తే కిల శిక్షార్థం న ద్వేషాన్న చ మత్సరాత్ బిభ్రతో భగవన్ సత్వం స్థితిపాలన తత్పరః నమస్తే సర్వభూతాత్మన్ సర్వశక్తిధరావ్యయ విశ్వకర్మన్ నమస్తేస్తు త్వాం వయం శరణం గతాః. శ్రీశుక ఉవాచ ఏవం ప్రపన్నైః సంవిఘ్నైః వేపమానాయ నైర్బలః
ప్రసాదిత సుప్రసన్నో ఒక్క నిమిషం సార్. మా భయిష్టేత్యభయం దదౌ దుర్యోధన పారిబర్హం కుంజరాన్ సృష్టిహాయనాన్ దదో చ ద్వాదశతాన్ యయుతాని తురంగమాన్ రథానాం షడ్సహస్రాణి రౌక్మాణం సూర్యవర్చసాం దాసీనాం నిష్కంఠీనాం సహస్రం దుహితృవత్సలః प्रतिगृह्यतु तत्सर्वं भगवान् सात्वतर्षभः सन्नुष प्रागात् सुहृद्भिरभिनन्दितः ततः प्रविष्टः स्वपुरं हलायुधः समेत्य बन्धूननुरक्तचेतसः शशंस सर्वं यदुपुङ्गवानां मध्ये सभायां कुरुषस्वचेष्टितम् अद्यापि च पुरं ह्येतत् सूचयद्राम विक्रमं समुन्नतं दक्षिणतो गङ्गायाम् अनुदृश्यते। ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే అష్టషష్టితమోధ్యాయః. జై శ్రీకృష్ణ అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా చేశారు సార్? నమస్తే, థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.